అలానే గ్రహణం అనేది కొంతమంది జీవితాలనే మారుస్తుంది. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని గ్రహాలు అనేవి మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది. తద్వారా గ్రహణ సమయంలో మార్పు జరగడం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి. చంద్రగ్రహణం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. అటువంటి ఈ చంద్రగ్రహణం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. అలానే ఆ రోజు పౌర్ణమి కూడా కావడం విశేషం. ఈ చంద్రగ్రహణం అలానే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఎలాంటి నియమాలను గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉండాలి. గ్రహణ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా ఇంటి లోపలే ఉండాలి. రాత్రి సమయంలో గ్రహణం సమయంలో బయటికి రాకుండా ఇంటి లోపలే ఉండాలి. ఆ సమయంలో ఏవి కూడా కట్ చేయకూడదు. అలాగే కూరగాయలు కూడా కట్ చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో గ్రహణం యొక్క నెగిటివ్ కిరణాలు అనేవి నేలపైన పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆహారాన్ని అసలు తినకూడదు. గ్రహణాన్ని పట్టి విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అలానే ఇంట్లో తప్పకుండా కూడా ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరం, పసుపు, రాళ్ళుప్పు, దర్భాగడ్డి వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేయాలి. దేవుళ్ళ విగ్రహాలు ఫొటోస్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో ఆ యొక్క దేవుళ్ళ దగ్గర ధూపం వేసి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటి చంద్రగ్రహణం రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల మన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అలానే మన చుట్టూ ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి. ఈరోజు అంటే గ్రహణం రోజు ఒక్కరికి దానం చేసినా ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది. గ్రహణం రోజున దాన ధర్మాలు చేసి ఒక్కరి కడుపును నింపినా సరే మనకుండే అన్ని రకాల దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అలానే మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు. ఆ రోజున చేసేటువంటి అన్ని రకాల పూజలు, పరిహారాలు అనేవి మన దరిద్ర బాధలను తొలగిస్తాయి. అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలను కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణం రోజున మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారాన్ని చేసినా సంపూర్ణంగా మంచి ఫలితం అయితే వస్తుంది. అందులోనూ ₹1 తమలపాకుతో అలానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు పరిహారం అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులను, చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా అప్పులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఆర్థికంగా మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కష్టాలు అనేవి 100% కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాదు ఇది మనకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో చాలామంది కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. చేతిలో డబ్బు అనేది లేకపోవడం, ఇలా డబ్బుకు సంబంధించిన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం, కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి రావడం, వ్యాపారంలో కూడా సమస్యలు అధికంగా రావడం, ఇలా ప్రతి ఒక్క సమస్య నిత్యం వెంటాడుతూ ఉండడం, విముక్తి తప్పకుండా పొందుతారు. అలానే మీ యొక్క జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు సైతం తొలగిపోతాయి. ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ చంద్రగ్రహణం రోజున, అలాగే పౌర్ణమితో కలిసి వచ్చిన ఆదివారం రోజున, ఇలాంటి రోజున ₹1 ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే చెప్పలేనంత ధనం వచ్చి పడుతుంది. గ్రహణం రోజున మనం చేసే పరిహారాలు, ఎందుకంటే గ్రహణం ఊరికే రాదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. జుట్టు కట్ చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, అలానే ఆహారాన్ని తినడం, వండడం వంటివి కూడా ఈ సమయంలో చేయకూడదు. గ్రహణ సమయం కంటే ముందే ఇలాంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. గ్రహణ సమయంలో దైవనామ స్మరణంతో ఉండాలి. దైవాన్ని తలుచుకుంటూ దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో అందరికీ కూడా మేలు జరుగుతుంది. గ్రహణం అంటే
చంద్రగ్రహణం అంటే చంద్రుడికి ఇష్టమైనటువంటిది. ఈ సమయంలో ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి. ఎందుకంటే చంద్రుడి యొక్క నెగిటివ్ శక్తి అనేది గుమ్మం పైన పడకుండా చంద్రుడి యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి గుమ్మం పైన పడడం జరుగుతుంది. తద్వారా గ్రహణ సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో చేసే కొన్ని రకాల పూజలు, పరిహారాలు, ఇక ఉప్పు, రూపాయితో చేసే పరిహారం అనేది మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది. ఇలా చేయాలి అనేటువంటి అంశాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా మనం ఒక మందార ఆకుని కానీ, ఒక తమలపాకుని కానీ ఈ పరిహారానికి తీసుకోవాలి. ఇవి రెండు కూడా మన జీవితంలో ఉండే ఆర్థిక సంబంధమైన కష్టాలని తొలగించే శక్తి అనేది వీటికి కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి రెండిట్లో ఏదో ఒక ఆకును తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నుండి ఏదో ఒక ఆకును తీసిన తర్వాత ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి, ఆ తర్వాత మందార ఆకు పైన ఇక ఇలా తడి లేకుండా తుడిచి వాటిని ఏదైనా ఒక ప్లేట్ పైన కానీ, రాగి లేదా స్టీల్ ప్లేట్ పైన కానీ, లేదా ఇత్తడి ప్లేట్ పైన పెట్టేసి దానిపైన గుప్పడి రాళ్ళ ఉప్పుని పోయండి. రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత దానిపైన ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టండి. అలా పెట్టేసి దానిని ఇంటి ఉత్తర దిక్కున కానీ, ఇంటి ఉత్తర దిక్కున ఏదైతే ఉంటుందో అక్కడ, లేదంటే పడమట దిక్కున కానీ ఈ ప్లేట్ని పెట్టేసేయండి. అక్కడ పెట్టేసి దానిపైన కొన్ని అక్షింతలను, ఒక ఎర్రటి పుష్పం, అలానే ఒక తెల్లటి పుష్పం, తెలుపు పుష్పం చంద్రుడికి సంకేతం కాబట్టి అలానే ఎరుపు పుష్పం లక్ష్మీదేవికి సంకేతం కనుక ఈ రెండు పుష్పాలను ఏ ఒక్కటైనా సరే పెట్టవచ్చు. అలా పెట్టిన తర్వాత దానిని ఇలా ఉత్తరం దిక్కు కానీ, అలానే పడమట దిక్కున కానీ పెట్టండి. ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటే తొలగిపోతూ ఉంటుంది. పడమట దిక్కున పెట్టడం వల్ల శని దోషాలు పూర్తిగా తొలగిపోతడం ఆకర్షణీయం అవుతుంది. ఉత్తర దిక్కున పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం నిండుగా అనుగ్రహం కలిగి ధనం అనేది ఎప్పుడు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది, ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. వాస్తు దోషాలు సైతం పూర్తిగా తొలగిపోతాయి. అలానే వాస్తుపరంగా ఉండే అన్ని రకాల దోషాలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వ్యాపారంలో ఉండే అనేక రకాల దోషాల నుండి మీకు పూర్తిగా విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు ఎంతో నియమంగా, ఎంతో నమ్మకంతో చేయండి. ఇలా చేసి ఈ యొక్క చంద్రగ్రహణం రోజున గోమాతకి ఏదైనా సరే ఆహారాన్ని పెట్టండి. గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం వల్ల మన సమస్యలన్నీ అన్నీ తొలగిపోతాయి. అలానే మనకి కావాల్సినంత ధనం అనేది కూడా దూసుకు ఉంటుంది. అదృష్ట యోగం అనేది పడుతుంది. దరిద్ర బాధల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది. వాటికి దరిద్రులు సైతం ధనవంతులుగా మారుతారు ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే. అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా డబ్బు అనేది మీ ఇంటికి వస్తూనే ఉంటుంది. ధనపరమైన అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా పూర్తిగా అనుకూలంగా మారనున్నాయి. అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తూనే ఉంటుంది. అలానే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరు కూడా పాటించండి. అలానే ఈ రోజున ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు. బయట కూడా ఎక్కడ ఈ రోజున తినకుండా ఉండాలి. అమావాస్య అలానే పౌర్ణమి గ్రహణం ఈ రోజున చాలా పవిత్రమైన సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం కావున ఈ రోజున మాంసాహారాన్ని ఇంట్లో వండటం కానీ, బయట ఎక్కడ తినడం కానీ అస్సలు చేయకూడదు. ఈ రోజున ఎంత నియమానిష్టలతో ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచిది. మంచి ఫలితాలు అనేవి మీకు మీ జీవితానికి కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాటించే నియమాలు అనేవి మన దరిద్రాన్ని, కష్టాన్ని తొలగిస్తూ ఉంటాయి. మన దరిద్రమైనటువంటి జాతకం కూడా ఎంతో అదృష్టకరంగా మారిపోతుంది. అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. వ్యాపారం కానీ ఉండే ఎన్ని రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి. కనుక ఈ రోజున చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ అస్సలే రాదు. చాలా రోజులకు వస్తుంది ఇలాంటి చంద్రగ్రహణం. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి అదృష్టాన్ని పొందండి. తెలుసుకున్నారు కదా. మరి ఇలా చేసిన తర్వాత ఆ రూపాయి కాయిన్ ఏం చేయాలి, ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం ఇప్పటివరకే మీకు కలిగే ఉంటుంది కదా. ఆ రూపాయి కాయిన్ని మరుసటి రోజు శుభ్రంగా కడిగి దానిని ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానితో పాటుగా ఆ రూపాయి కాయిన్ని ఇక ఎవరికైనా దానం చేసి ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో
వేయాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది. తెలుసుకున్నారు కదా. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం రోజు. అలానే పౌర్ణమి రోజున ₹1 ఉప్పుతో ఇలాంటి పరిహారం చేయడం వల్ల డబ్బు అనేది దూసుక వస్తుంది అని, కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతామని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.